వినబోయేటువంటి వాక్యం గురించి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఇచ్చేటువంటి గొప్ప దినం బట్టి, సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నిన్నటి వరకు మీరు ఇక్కడ కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజు చూడలేక నశించిపోతుండగా మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకులో ఉంచారు. వందనములు నా తండ్రి ప్రభా. ఈ రోజు నా ప్రభువా ఇంకొక ఆదివారపు దినమున నీ యొక్క మాటలు గైకొన్న కృపను అనుగ్రహించారు. వందనములు తండ్రి ప్రభా. మా యొక్క ఆలోచనలు మా స్వాధీనంలో ఉంచుకొని నీ మాటలు గైకొని నా ప్రభు అట్టి విధంగా మా బ్రతుకులు మార్చుకునే కృపను మాకు అనుగ్రహించమని యేసునామం పెట్టి అడిగి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశము ఒకని నొకడు. మరి ఏంటి ఈ ఒకని నొకడు అనంటే, బైబిల్లో చాలా చోట్ల ఇరువురు గురించి ఎక్కువ మాట్లాడతాడు దేవుడు. ఒకరి గురించి చెప్పడు, ఇరువురు గురించి చెప్తూ ఉంటాడు. అలా ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇస్తూ ధర్మశాస్త్రంలో యెహోవా దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఇప్పుడు సపోజ్ ఎదురు ఎవరన్నా హత్య చేశారు, అది ఒక వ్యక్తి చూశాడు. ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్తే చెల్లదు, కానీ ఇద్దరు వచ్చి చెప్తే చెల్లుతుంది. అదే ముగ్గురు వచ్చినా చెల్లుతుంది, నలుగురు వచ్చినా చెల్లుతుంది, 100 మంది వచ్చి చెప్పినా చెల్లిద్ది. కానీ ఒక్కడే వచ్చి సాక్ష్యం చెప్తే మాత్రం అది చెల్లదు, అది ఆజ్ఞ. కాబట్టి యెహోవా దేవుడు స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మానవుణ్ణి ఒకనినొకడు అంటే డబల్, త్రిబుల్ అలా పిలవటం మొదలు పెట్టాడు. మరి సంఘం కూడా అంతే. నేను ఒక్కదాన్నే ఉంటే సంఘం అయిద్దా? అవ్వదు. నాతో పాటు 2 ఉండాలి. 2 ఉంటే సంఘం అయింది, 3 ఉన్నా సంఘం అయింది. అలా ఒకరికంటే ఎక్కువ ఉంటే సంఘం అంటారు, తక్కువ ఉంటే ఒక్కదాన్నే అంటారు. కాబట్టి ఈ ఒకరినొకడు ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అని బైబిల్ చాలా విషయాలు మనకి తెలియజేసింది. ఈ ఒకరినొకడు అంటే ఎవరని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకరినొకడు నేను మా చెల్లి కావచ్చు, నేను మా నాన్న కావచ్చు, నేను నా పొరుగు వారు కావచ్చు, నేను నా బంధుమిత్రుడు కావచ్చు. ఎలా ఉండాలి, వారితో ఏ విధంగా ప్రవర్తించాలి, అది మొదటిగా ఒక వచనం నుండి గమనిద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 17వ వచనం. మీరు ఒకరినొకడు ప్రేమింపవలెనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒకరినొకడు ప్రేమించుకోవాలి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ, ఆల్రెడీ ఇది జరిగిన సంఘటన. ఒక ఊరిలో, ఇది ఎప్పుడో 1987 ఆ టైంలో జరిగింది. ఒక అతను ఏం చేశాడనంటే, సీరియల్ కిల్లర్ టైప్లో ఎవరైతే ఆడవాళ్ళు కనిపిస్తారో చంపేసేవాడు. రాత్రులు ఒంటరిగా తిరిగినా చంపేస్తాడు. అతని కంటికి ఒంటరిగా కనిపిస్తే ఆడవాడిని చంపేస్తాడు. ఇది పోలీసులు ఒక సవాల్ అయిపోయింది, కనిపెట్టలేకపోతున్నారు. అసలు ఎలా, ఏంటి, ప్లానింగ్ లేదు, ఏం లేదు ఆయనకి. మామూలుగా సరదాగా బయటకు వస్తాడు, ఎవరన్నా ఆడవాళ్ళు కనిపిస్తే చంపేస్తున్నాడు. ఎట్లా అని చెప్పి చాలా సంవత్సరాలకు పట్టుకున్నారు. ఆయన పట్టుకొని కోర్టులో నుంచోబెడితే, నేనేదో గొప్ప కార్యం చేశానని చెప్పి గర్వంగా ఉన్నాడు హంతకుడు. ఆ ఆడపిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, నా కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటే ఈ కిరాతకుడు చంపేశాడు, ఉరి తీయండి అని ప్రతి ఒక్కళ్ళు అనట. తనకేమనిపిస్తుందంటే అవన్నీ సాధారణంగా ఉంది. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి మన దగ్గరికి నువ్వు సావాలంటే ఎట్లా ఉంటుంది మనకి? ఫస్ట్ బాధ వేసిద్ది. వాడికి ఆ బాధ లేదు, హ్యాపీగా ఉంటున్నాడు, సంతోషపడుతున్నాడు. ఎందుకంటే తాను చిన్నప్పటి నుండి తాను ఇప్పుడున్నంత వరకు ఆ నిందలు పొందుతూనే ఉన్నాడు కాబట్టి అలవాటు అయిపోయింది ఆయనకి. ఏం చేశాడు? పట్టించుకోవట్లా, గర్వంగా ఉన్నాడా అనుకుంటున్నాడు. తర్వాత చివరికి ఒక ముసలి అతను వచ్చాడు. వచ్చి, నేను ఇతన్ని క్షమిస్తున్నా, ఆ ముసలి అతని కూతుర్ని కూడా ఈయన చంపేశాడు, నేను ఇతన్ని క్షమిస్తున్నా, ఇతన్ని నేను నా ఇంటికి తీసుకెళ్తాను అని అన్నాడు.
వదిలేసేయండి, మేము కేసు పెట్టాం కరెక్టే, మేము ఆ కేసు వాపస్ తీసుకుంటాము, ఇతను మేము ఇంటికి తీసుకెళ్తాను, నేనైతే క్షమించాను అంటాడు. షాక్ అవుతాడు. అందరేమో నా మీద శాపనార్థాలు పెడుతున్నారు, నన్ను చంపమంటున్నారు, ఈ ముసలోడు నిన్ను తీసుకెళ్తానంటున్నాడు ఇంటికి అని చెప్పి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి సంవత్సరంన్నర బ్రతుకంటే ఏంటో చూపించాడు, ప్రేమ అంటే ఏంటో చూపించాడు ఆ ముసలాయన. సంవత్సరంన్నర తర్వాత ఆయన చనిపోయాడు. ఆ సంవత్సరంన్నర ప్రేమ అంటే ఏంటో చూపించాడు. అంటే ఆ వ్యక్తి ప్రేమ లేక అట్లా అయిపోయాడు. ఎదుటివారు ప్రేమించకుండా దూషించటము, అవమానించటము ఇలాంటివి మనిషిని బాగా బాధాకరంగా చేస్తాయి అన్నాడు. ఒక మనిషి మృగంలా మారటానికి కారణం ఇంకొక మనిషే చెప్పాలంటే. సో అలా అతను ప్రేమగా చూడటం మొదలు పెట్టాడు, ప్రేమించడం అలాగా చూపించాడు. సంవత్సరం తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈయన జనారణ్యంలోకి రావటం మొదలయ్యి చక్కగా పెళ్లి చేసుకొని పిల్లలుండి హ్యాపీగా జీవించడం మొదలు పెట్టాడు. సో ఇప్పుడు అతనికి ఆ ముసలతనికి క్షమించాలని ఎట్లా తెలిసింది? యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొచ్చిందే క్షమాపణ గాని, ప్రేమ గాని, సహాయం చేయటం గాని. సో అలా మనము ఇరుగు పొరుగు వారిని ప్రేమించాల్సిందే. అదే ఇంకొకసారి చూద్దాం ఆ మాట. మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని చెప్పి ఎక్కడ బ్రతిమాలట్లేదు కానీ ఖచ్చితంగా కళాఖండిగా ఆజ్ఞగా చెప్తున్నాడు. సరే, ఇంకొక మాటను గమనిద్దాం. 1 యోహాను గారు రాసిన పత్రిక 1 యోహాను గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. 1 యోహాను 3:23. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామము నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నదియే. సో ఆయన మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి అని అంటే అది ఓన్లీ ప్రేమింపవలెననే. సో కాబట్టి మనము ఎంత గొప్ప కార్యాలు చేసినా, ఎంత గొప్ప ప్రవక్తలైనా, ఎంత గొప్ప ధనం ఉన్నా, ఎంత గొప్ప పలుకుబడి ఉన్నా సరే ప్రేమ లేని వారం అయితే వ్యర్థమే అని చెప్పి పౌలు గారు కూడా బైబిల్లో సెలవిచ్చారు. మరి అదే గ్రంథంలో 1 యోహాను పత్రికలోనే 4వ అధ్యాయం చూద్దాం. 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. సో ఒకరినొకడు ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్ గా దేవుణ్ణి ఎరిగిన వాడు అవుతాడు. కాబట్టి ప్రేమ కలిగి ఉంటే దేవుని కుమారులు అవుతారు, దేవుని బిడ్డలు అవుతారు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఒకరినొకడు ఫస్ట్ ప్రేమింపవలెను. ఇప్పుడు ఇంకేం కలిగి ఉండాలి? ఒకరినొకడు. రోమపత్రిక 12:10. రోమేయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఘనత విషయములలో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. సహోదరుల విషయములలో ఘనతగాను గొప్పగాను ఎంచుకోవాలి. కానీ కొన్ని చూస్తూ ఉంటాం, మనము తగ్గించేస్తూ ఉంటాము, మనము హెచ్చించుకుంటూ ఉంటాము, ఎదుటి వారిని తగ్గిస్తూ ఉంటాం. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నారంటే సహోదరులు, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వీళ్ళ గురించి మాత్రమే చెప్తున్నారు. కాబట్టి వారి గురించి మనం ఎప్పుడైతే ఘనతహీనంగా మాట్లాడతామో ఆటోమేటిక్గా మనకు కూడా ఘనతహీనతే వచ్చింది. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఒక స్త్రీ వచ్చి మన ఇళ్ళ పక్కన ఉంటుంది. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆమెకి మనము కొన్ని విషయాలు చెప్తాం, పక్కన వాళ్ళు ఇట్లా వెళ్తా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఆమె తీసుకెళ్ళి వాళ్ళకే చెప్పింది అనుకో ఎట్లా ఉంటుంది? ఇట్లా నీ గురించి ఆమె చెప్పింది అని
మనకట్టు ఉంటుంది. ఇంకోసారి రానిస్తావా, ఇంకోసారి అదే విషయాలు చెప్తావా? తర్వాత మనల్ని ఆ చెప్పిన ఆమెను మనం ఏమనుకుంటాం, అలాంటి ఆమెను రానికూడదు, ఆమె విన్నందుకు మీ ఇద్దరు గొడవలైనా మధ్యలో ఉన్న ఈమెనే మనం ఘనతహీనంగా చూస్తాం. మన గురించి ఇన్ని చెప్తుందే కాబట్టి ఆమె దూరంగా ఉంచడమే కరెక్ట్, టాక్సిక్ ఆమె అని చెప్పి. కాబట్టి ఇలా సహోదరుల్లో కానీ ఇరుగు పొరుగు వారిలో కానీ వీరిద్దరిలో ఎవరైనా, ఇప్పుడు నేను సపోజ్ నా సహోదరుని ఘనతహీనంగా చూస్తే బాగా ఆలోచిస్తే నన్నే అంటారు. ఎందుకనంటే సొంత చెల్లిని అట్లా అంటాం. చూసారా? ఎగ్జాంపుల్ గా ఆదికాండంలో చూస్తే యోసేపు గారు అన్నదమ్ముళ్ళు, సొంత అన్నదమ్ముళ్ళు తీసుకెళ్లి గోతులో వేసేస్తారు. సొంత రక్తం పంచుకొని పుట్టినటువంటి వారు. కాబట్టి తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు. కాబట్టి సొంత రక్తపు బంధువులే సహోదరులను ఘనతహీనంగా చూస్తే ఆ ఘనతహీనత నీకనుకోవచ్చు, ఎట్లానా మీ చెల్లి, ఎట్లానా మీ అక్క, ఎట్లా ఉంటాడా మీ అన్నయ్య అని నీ ముందు అనుకుంటారు. కానీ పక్కెళ్ళి ఏమనుకుంటారు, చూసా అటు చెప్పుకుంటుంది చండాలంగా, తప్పు కాదు, సొంత అక్క చెల్లెలేగా అట్లా చెప్పుకోవచ్చా అనరా? ఖచ్చితంగా అంటారు. అంతే బైబిల్ సెలవిస్తుంది. సహోదరుల యందు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండి ఘనతహీనంగా ఎక్కడ మాట్లాడకూడదు. ఇంకోసారి చదువుదాం ఆ మాట, రోమా 12:10. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగం గలవారై ఘనత విషయములలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. గొప్పగా చెప్పుకోవాలి. ఇప్పుడు నేను కాదు, మా అన్నయ్య గొప్పోడు, మా చెల్లి గొప్పది, మా అక్క గొప్పది, మేమిద్దరం గొప్పవాళ్ళం, ఎక్కడ తక్కువ వాళ్ళం కాదు అని చెప్పుకునే విధానం. తర్వాత ఇంకా ఏ విషయంలో ఒకరినొకడు ఏం కలిగి ఉండాలి? రోమపత్రిక 12:16. ఏడ్చువారితో ఏడుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి, హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోనవద్దు. ఇప్పుడైతే చాలా వాటికి ఇదే జరుగుతుంది. మనమే గొప్ప, నాకు నేనే గొప్ప, నాకు నేనే ఇష్టం, నీకు ఇష్టం ఉంటే ఇష్టం ఉండు, లేకపోతే లేదు, నా జ్ఞానం ఇది, నేనే ఎక్కువ అని కొంతమంది అనుకుంటాడు. అది కరెక్ట్ కాదు. నీకు నీవే ఎప్పటికీ గొప్ప కాదు. ఇప్పుడు జ్ఞాని అయినటువంటి సొలొమోన్ గారి గురించి చూస్తే చుట్టుపక్కల వాళ్ళందరికంటే ఆయన ఒక్కడే జ్ఞానవంతుడు. ఆయన ఎప్పుడు జ్ఞానంగానే ఫీల్ అయ్యాడు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆయన్ని బాగా కనపరిచారు. కానీ మత్తయి సువార్తకు వచ్చేసరికి సొలొమోను కంటే గొప్పవాడున్నాడు. మరి ఎవరైనా? యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి మనకంటే గొప్పవాడు ఆల్రెడీ ఉన్నాడు. కాబట్టి ఆయన కంటే మనం ఎప్పుడు గొప్ప కాదు. కాబట్టి గొప్ప అని ఎప్పుడు చెప్పుకోకూడదు. ఇక్కడ మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఏడ్చువారితోనూ ఏడుడి, ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. చాలు. ఒకనితోనొకడు మనస్సు కలిసి ఉండటం అంటే ఒకే మాట మీద ఉండటం, కలిసి మెలిసి ఉండటం. ఇప్పుడైతే చాలా అరుదనమాట అది. ఒకరితో ఒకడు కలిసి ఉండటం కానీ, ఒకరితో ఒకడు ఒకే మనసు కలిగి ఉండటం కానీ, ఇద్దరు కలిసి ఒకే డెసిషన్ మీద ఉండటం కరెక్ట్గా ఉండట్లేదు. ఇప్పుడు సపోజ్ ఒక ఊర్లో పెద్దలు ఉన్నారనుకో, ఒకళ్ళు ఒక ఆలోచన కలిగి ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకో ఆలోచన కలిగి ఉంటారు. అరే మనందరూ కలిసి ఉండాలని ఎవరైనా అనుకుంటారా? నా మాటే నెగ్గాలి, నా యొక్క ఆలోచన నెగ్గాలని చూస్తారు. కానీ ఊరు విడిపోయినా సరే, పెద్దలు విడిపోయినా సరే, బంధాలు విడిపోయినా సరే, ఏం జరిగినా సరే, అవమానం జరిగినా సరే మన మాట నెగ్గాలి అనేటువంటి పట్టుదలే ఉంటది. కానీ మనస్సు కలిగి ఉండాలి. అరే పోనీలో ఈసారి మాట విన్నాం, తర్వాత వినొచ్చుగా నీ మాట. అలాంటి మనస్తత్వం లేని వారుగా మనం ఇప్పుడు ఉంటున్నాం. కాబట్టి ఒకరినొకడు మనము మనస్సు గలవారై ఏక అభిప్రాయాలు కలిగి ఉండి, తర్వాత ఎవరైతే ఏడుస్తున్నారో వారితో కలిసి కూర్చొని ఏడవాలంట. ఇప్పుడు ఎవరో సపోజ్ కూర్చొని ఏడుతున్నారు, ఏదో ఇల్లు కాలిపోయిందను, నువ్వు కూడా కూర్చొని ఏడువనా? దాని అర్థం ఏంటి? ఏడ్చు వారితో ఏడుడి అని అంటే, ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో విషాదం జరిగింది. ఆ విషాదానికి మనం ఏం చేస్తాం? ప్రార్థన పెట్టుకున్నాం. దానికి నువ్వేం చేయాలి? ప్రార్థనకి వెళ్ళి
తనని ఓదారుస్తూ సమర్థిస్తూ తనతో పాటు దుఃఖిస్తూ ఉండమని. అంటే మీకు తోడుగా మేము ఉన్నామమ్మా, దేవుడు ఉన్నామమ్మా, బాధపడకమ్మా అని చెప్పి ధైర్యం చెప్పేదాన్ని తనతో పాటు ఏడుడి అని చెప్పారు. అంతేగాని కూర్చొని వాళ్ళు ఏడుతూ నువ్వు కూడా ఏడు అని అలా కాదు. గూఢార్థాలు కొంచెం క్లుప్తంగా ఉంటాయి. సో కాబట్టి ఏడ్చువారితో ఏడుడి, మనస్సు కలిగి ఉండుడి. తర్వాత ఇంకో మాట ఏమనుంది అక్కడ, హెచ్చువాటి యందు మనసుంచక. హెచ్చువాటి యందు మనసుంచక అంటే ఇప్పుడు సపోజ్ నేను మిడిల్ క్లాస్, ఇప్పుడు నేను ఏదైనా కొనుక్కోవాలి అని అంటే సమకూర్చుకోవాలి. 1 నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, తర్వాత కొనాలి దాన్ని. నేను ఇప్పుడు నాకు సపోజ్ ఒక మంచి కారు నచ్చింది, ఇప్పుడు నాకు దాని వెంటనే నేను కొనలేను. ఇప్పుడు ఆ కారు కొనాలంటే నేను ఏం చేయాలి, సమకూర్చుకోవాలి డబ్బులు. సమకూర్చుకున్నాక కొంత డబ్బులు ఇచ్చి కొంత లోన్ తీసుకోవచ్చు, అప్పుడు బాగుంటుంది. కాదు నాకు ఇప్పుడే కారు కావాలి కాబట్టి నా ఇల్లు అమ్మేసి తీసుకుంటే ఎట్లా ఉంటుంది, నేను అక్కడ ఉండాలి ఇల్లు అమ్మేసి. దాన్ని హెచ్చువాటి యందు మనస్సు ఉంచక. అలాగే జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు కూడా చేసింది. నేను జ్ఞానిని కదా, నేను రాజుని కదా అని వందల భార్యలను పెళ్లిళ్ళు చేసుకొని అన్యులను చేసుకున్నాడు, కొంతమందిని ఉంచుకున్నాడు. ఇలా ఇంతమందిని చేసుకొని వాళ్ళందరూ సరాసరి దేవుని నుండి పక్కకు తిప్పేశారు. తీరా పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నాడు, వెళ్ళిన ప్రతి ఊరు తన సొంతమైంది, ఉన్నటువంటి ప్రతి బంగారం ధరించాడు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఆహారం రుచి చూచాడు, ప్రతి మొక్కను చూచాడు, తన పెరట్లో నాటుకున్నాడు. ఇంత గొప్పగా తాను హెచ్చించుకున్నా చివరికి ఒకటే అంటున్నాడు ఆయన, అంతా వ్యర్థమే, సూర్యుని క్రింద జరుగు ప్రతి కార్యము వ్యర్థమే. కాబట్టి మనల్ని మనం ఎప్పుడు హెచ్చించుకోవటానికి కానీ ఉన్నతమైన వాటికి కానీ ఆశ పడకూడదు. తర్వాత ఇంకేముంది, దాని తర్వాత తగ్గువాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. చాలు. ఇంకో మాట, ఇంకొక వచనములు గమనిద్దాం. 13వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 13:8. 13వ అధ్యాయం 8వ వచనం. ఒకనినొకడు ప్రేమించుట విషయంలో తప్ప మీరేమియో ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. అచ్చి ఉండవద్దు అంటే అచ్చి, అప్పు ఉండద్దు. ఒక్క ప్రేమ విషయంలోనే అప్పు ఉండాలంట, ఇంకే విషయంలో అప్పు ఉండకూడదంట. అంటే ఏంటి, సపోజ్ మనం పెద్ద పెద్ద డబ్బులు అప్పులు కాకుండా దాని కింద అప్పులు కూడా ఉంటాయి కొన్ని, అవి గమనిద్దాం. ఏముంటాయి అప్పులు, మనం వాళ్ళ బాధ పెట్టిన విషయంలో కానీ, ఎట్లా పడితే అట్లా మాట్లాడిన విషయంలో కానీ, వారిని కించపరిచిన విషయంలో కానీ, వారి గురించి చెడుగా పక్కన వారితో చెప్పిన విషయాల్లో కానీ, ఇలాంటి విషయాల్లో మనం ఎప్పుడు అచ్చి ఉండకూడదు, అప్పు ఉండకూడదు. ఏ విషయంలో ఉండాలి, ప్రేమ ఉండాలి. ఇప్పుడు సపోజ్ మన గురించి చెడుగా మాట్లాడారు, మనం వారి గురించి మాట్లాడకూడదు. ప్రేమ చూపించావా అంటే వాళ్ళు మనకి ఒక చోట ప్రేమ చూపించే అప్పు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు అప్పు, మనం లేరు. మళ్ళీ ఇంకో తప్పు చేశారు, మళ్ళీ నువ్వు క్షమించాలి, మళ్ళీ నువ్వు ప్రేమించాలి. మళ్ళీ రెండు మార్లు ప్రేమ కలిగి అప్పు ఉన్నారు వాళ్ళు. సో ఆ విషయంలో అప్పు ఉండాలే గాని ఇంకే విషయంలోనూ నీవు అచ్చి ఉండకూడదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఈ బైబిల్ అంతా నెరవేర్చినట్టేనంట. ఇది ఒక్క ప్రేమ కలిగి ఉంటే ఈ ధర్మశాస్త్రం మొత్తము నెరవేర్చేసాం, కంప్లీట్ చేసాం. మనం ఇక పరలోకానికి వెళ్ళిపోవచ్చు. మరి దేవుడు అదే చెప్పేది, ఈ ధర్మశాస్త్రం మొత్తాన్ని మనం గైకొని విని చదివి తెలుసుకొని ఒప్పేసుకొని చెప్పింది చేసేస్తే చాలు, పరలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని నెరవేర్చేదేంటి, ప్రేమ మాత్రమే. తర్వాత ఇంకో వచనం గమనిద్దాం. రోమపత్రిక 14:13. కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చుకుందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి.
ఇక మీదట ఏం చేసుకోవాలి? ఒకరికొకడు తీర్పు తీర్చుకోవాలి. ఏంటి తీర్పు తీర్చుకోవటం? ఇప్పుడు సపోజ్ అన్నదమ్ముళ్ళు ఉన్నారు. తమ్ముడేమో నేను పొలం అమ్ముతా ఉంటాడు. అన్న ఏం చేయాలి? వద్దురా చెప్పేది రా. రెండోసారి అంటాడు తమ్ముడు, మూడోసారి అంటాడు, నాలుగోసారి ఏం చేస్తాడు? అన్న అమ్మితే అమ్ముకోరా పోరాను వదిలేస్తాడు. అలా ఒకరినొకడు తీర్పు తీర్చుకోవాలి. ఆ తప్పు చేస్తున్నావు, కరెక్ట్ కాదు, ఇది అసలు కరెక్ట్ కాదు, చెప్పేది ఒకరికొకడు తీర్పు తీర్చుకోవటం, ఒకరికొకడు తప్పులు సరిదిద్దుకోవటం. ఇదిగో ఈ విషయంలో నువ్వు తప్పులు చేస్తున్నావు జాగ్రత్త, ఈ విషయంలో నువ్వు ఇట్లా ఉంటున్నావు జాగ్రత్త, ఈ విషయంలో ఇది జాగ్రత్త, ఇట్లా వెళ్ళొద్దు, ఇది చెడు మార్గం, ఇటు వెళ్ళు. కాబట్టి ఒకరినొకడు తీర్పు తీర్చుకోవడం ఇప్పుడు అంటే చాలా తగ్గిపోయింది. ఇంతకు ముందు అంటే అందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరి ద్వారా వాళ్ళు చూసుకున్నారు, మనకి ఎందుకులే పక్కన వాళ్ళు కావాలని చెప్పి. ఆఖరికి అది మన బంధువుల్లో వచ్చేసింది, రక్త సంబంధికుల్లో వచ్చేసింది, తండ్రి పిల్లకి వచ్చేసింది, తల్లి కూతురుకి వచ్చేసింది, భార్య భర్తలకు కూడా వచ్చేసింది, ఆఖరికి సహోదరులకు కూడా వచ్చేసింది. నాకెందుకు, వాళ్ళు పోతే పోతారు, నాకు సంబంధం లేదు, నాది నేను చూసుకుంటా. సో ఒకరినొకడు తీర్పు ఖచ్చితంగా తీర్చుకోవాలి. తర్వాత తన సహోదరునికి ఏ విషయంలోనూ ఆటంకంగా ఉండకూడదు, ఆటంకపరచకూడదు. సపోజ్ పెద్దవాడు చెప్పింది చిన్నవాడు వినాలి, చిన్నవాడు చెప్పింది పెద్దవాడు విని తప్పులు సరిచేసి గైకొనాలి. అంతేగాని నేను పెద్దవాడు చెప్పింది నేను నా ఇష్టం, నేను ఇట్లా చేసుకుంటా, నేను ఇట్లాగే అన్నకి ఎదురెళ్తా, అక్కకి ఎదురెళ్తా, మా నాన్నకి ఎదురెళ్తా, మా అమ్మకి ఎదురెళ్తా అని చెప్పి పెద్దవారికి ఆటంకకరంగా మారకూడదు. ప్రేమ కలిగి ఉండి సమానంగా ఉండాలి అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. తర్వాత ఇంకో మాట చూద్దాం. రోమపత్రిక 15:7. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకున్నారు. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఇక్కడ చేర్చుకోమన్నారు కదా దేవునిలో. మరి క్రీస్తు మనల్ని ఎలాగ చేర్చుకున్నాడో మనం కూడా అందరినీ చేర్చుకుందాం అని అనుకొని ఒక ఆలోచన వచ్చింది ఎవరికైనా. ఏంటి ఆలోచన? ఒక మురికి గొడ్డలు ఉన్నటువంటి వాడు, మురికి మూటను మోస్తున్నటువంటి వాడు, మురికి మనస్సు కలిగిన వాడు, ఒళ్ళంతా మురికే, ఏమి ఇంకేమంటారు మంచితనము కానీ వెలుగు కానీ లేనటువంటి వ్యక్తిని చేర్చుకుంటారా? క్రీస్తు చెప్పాడు కదా చేర్చుకోమంటున్నాడు, కాబట్టి చేర్చుకుంటాము అని. అలాంటి వారిని నువ్వు చేర్చుకున్నావు అనుకో, నీ జీవితం కూడా మురికే అయిపోయింది. మరి ఎలాంటి వారిని చేర్చుకోవాలి? ఇంకొకటి, అకుల్లా ప్రిస్కిల్లా గారు మందిరంలో కూర్చొని వాక్యం వింటూ ఉంటే ఒక విద్వాంసుడు నుంచొని క్రీస్తుని గూర్చి సాక్ష్యం ఇస్తూ కొద్దిగా ఆయనకి తెలిసినంత వాటిగా సాక్ష్యం ఇస్తుంటే ప్రిస్కిల్లా గారు వీటన్నిటిని గమనించి వాక్యం అంతా పూర్తయిపోయాక తనను పిలిచి కూర్చోబెట్టి సరిచెప్పింది. ఏమని? అయ్యా నీకు ఇంతేగా తెలుసు, ఇంత ఉంది, నువ్వు క్రీస్తు గురించి 1 సంవత్సరమేగా చెప్పింది, ఆయన ఇంకా 2.5 సంవత్సరం ఉన్నాడు, మొత్తం 33.5 సంవత్సరం ఉన్నాడు, కాబట్టి ఈ సంవత్సరం కూడా విను. చెప్పింది, తెలుసుకున్నాడు, తన పాపాన్ని వదిలాడు, తను పూర్తిగా దేవుళ్ళలోకి వచ్చాడు. ప్రిస్కిల్లా గారు చేర్చుకుంది తన గుంపులో. అట్టి విధంగా చేర్చుకోవాలి మనం. అంటే ఏంటి? తన మురికి గుడ్డలు ఎక్కడ బయటే వదిలేసి వచ్చేటట్లుగా ఉండాలి మన మాటలు. అలా ఒక ఉపమానంగా చెప్తాను. ఒక భిక్షగాడు ఏం చేస్తాడు? చక్కగా ఏది కనపడితే అది ఏరుకుంటా ఉంటాడు సంచిలో పెట్టుకొని. ఎందుకు? దానికి ఏమన్నా అమ్మితే డబ్బులు వస్తాయోనని. కానీ అది మురికి కొడుతుంది, వాసన వస్తుంది, ఎవరు చేర్చుకోర్రా అన్న ఆలోచన వచ్చిద్దా? రాదు. ఏది పెడితే అది ఏరుకుంటా చక్కగా సంచిలో వేసుకొని వస్తా ఉంటే చలికి వణుకుతూ ఒక ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టి, అమ్మ కాసేపు ఈ యొక్క రాత్రి కొంటాను, నేను పొద్దున్న వెళ్ళిపోతాను, రానివ్వమ్మా అంటారు. ఇక ఆమె ఏం చేసిందంటే రానిచ్చింది. పాపం చలికి చచ్చిపోతాడేమో. నువ్వేం చేస్తావంటే, నేను మురికి సంచి వదిలేసిరా అంటే, లేదమ్మా నేను గత కొన్ని సంవత్సరాలుగా మురికిన ఈ బాటిల్స్ ఇవన్నీ సేకరిస్తున్నాను, ఇప్పుడు పడేస్తున్నావు, డబ్బులు పోతాయమ్మా, డబ్బులు ఎవరెవరమ్మా నాకు, కాబట్టి నేను వదలనమ్మా, నేను మాత్రం దీన్ని వదిలిపెట్టను, నేను మీ ఇంట్లోకి వస్తే ఇది కూడా నాతో పాటు వచ్చింది. అప్పుడు ఆయన మురికి సంచిని ఇంట్లోకి తీసుకొస్తే ఎలా ఉంటది?
ఇల్లంతా మురికైద్ది, ఇల్లంతా వాసన వచ్చిద్ది. నువ్వెంత శుభ్రంగా తుడుచుకున్నా, ఎంత శుభ్రమైనటువంటి సెంట్లు మొత్తం కొట్టుకున్నా సరే ఆ మురికి ఆల్రెడీ లోపలికి వచ్చింది కాబట్టి నువ్వు మురికైపోతావు. కాబట్టి నువ్వేం చేయాలి? అతన్ని మురికిని ఫస్ట్ వదిలించాలి, తనను శుభ్రం చేసి తర్వాత తనని నువ్వు చేర్చుకోవాలి. తనను నువ్వు ఎప్పుడైతే చేర్చుకుంటావో నీవు ఒక ఆత్మను రక్షించినట్లే, ఆ ఆత్మ నీ కోటాలోకి వచ్చినట్లే, నీకంటూ ఒక పేరు పరలోకంలో వ్రాయబడుతుంది. పేరు వ్రాయబడింది అని అంటే పరలోకంలో నీకంటూ ఒక స్థలము సిద్ధపరచబడుతుంది అని చెప్పి బైబిల్ క్లుప్తంగా తెలియబడుతుంది. తర్వాత ఇంకొక మాట గమనిద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీ 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, స్వాతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ఇక్కడ మనము స్వతంత్రులుగా పిలువబడితిమి. స్వతంత్రులు అంటే ఏంటి? యెహోవా దేవుడు మరి ప్రపంచం మొత్తాన్ని సృష్టించి మరి వీటి మొత్తాన్ని ఏలటానికి ఒక మనుషుని చేద్దామని చెప్పి మట్టి తీసి ఆదాం గారిని చేశారు. ఆదాము, ఇదిగో ఇక్కడున్న ప్రతి చెట్టు నువ్వు ఏలు, ప్రతి చేప నువ్వు తిను, హ్యాపీగా ఉండు, నువ్వు రాజువి ప్రపంచానికి భూమికి అని చెప్పి తనని ఇదిగో ఇంతవరకే నీ హద్దు, ఇక్కడ నుంచి ముందుకెళ్ళొద్దని చెప్పలా. సముద్రానికి దేవుడు హద్దులు పెట్టాడు. ఈ హద్దు దాటి నువ్వు ముందుకు రావద్దు, ఆ హద్దు దాటి అది రాదు ముందుకి. అది ఎప్పుడు వచ్చింది? ప్రళయం ఎప్పుడు వచ్చింది? మళ్ళీ నెమ్మదించింది. అంతేగాని పడ్డాగా వస్తా ఉండిద్ది, అది రాదు. సో సముద్రానికి హద్దు విధించాడు దేవుడు. మనకు లేదు ఆ హద్దు, మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, ఏదన్నా చేయొచ్చు. ఈ ప్రపంచం అంతా మన కోసం చేశాడు దేవుడు, మనది. సో ఇప్పుడు ఈ ప్రపంచం అంతా మన కోసం చేశాడు కాబట్టి దీనిలో చెడు ఉంది, మంచి ఉంది. ఏంటి అప్పట్లో చెడు? తినకూడని ఫలము, తినే ఫలము. తినకూడని ఫలాన్ని నువ్వు తినకూడదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, నేను రెండింటినీ తయారు చేశాను, నీ ఇష్టం ఎటు వెళ్తావో అటు వెళ్ళు, నీ ఇష్టం, కానీ ఇటు వెళ్తే నీకు మంచి జరిగిద్ది అని దేవుడు సూచనిస్తే, మరి మానవుడు స్వేచ్ఛాపరుడు కదా, తన ఇష్టం వచ్చినట్టు తాను ఉంటాడు. వెళ్ళి ఆ పండు తిన్నాడు, తనను తాను పాడు చేసుకున్నాడు, తన దేహాన్ని పాడు చేసుకున్నాడు, తన మనసును పాడు చేసుకున్నాడు. తనలోకి అప్పటి నుండే పాపం వచ్చేసింది. అప్పటి నుండి ఇప్పటిదాకా ప్రతి మనిషిలోనూ పాపం వస్తూనే ఉంది, పుడుతూనే ఉంది, కానీ ఆ పాపం తరగట్లేదు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోతున్నారు. కాబట్టి ఒకరినొకడు ప్రేమిస్తూ సహోదరులు దాసులై ఉండాలి. దాసులై ఉండటం అంటే ఏంటి? ఇప్పుడు నేనున్నాను, మా చెల్లి ఏం చేయాలి? నాకు తగ్గు ఉండాలి. ఏం చేయాలి? తగ్గు ఉండాలి. ఇప్పుడు నేనున్నా, అక్క ఇలా జరగబోతుంది, ఏం చేయమంటావు? నేను సలహా ఇస్తా, ఆలోచించాను. లేదు, నాకు ఇది నచ్చలేదు, నీ ఇష్టం వచ్చిన నువ్వు చేస్తున్నావా, నువ్వు దాసులై ఉంటున్నా. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు ఇద్దరు. భర్తకి భార్య ఏం చేయాలి? దాసురాలై ఉండాలి. దాసురాలుగా ఉండి భర్త మాటను అంగీకరించాలి, భర్త మాటను వినాలి. సో కాబట్టి సహోదరులు ఒకరినొకడు దాసులై ఉండాలి. మీరు స్వతంత్రులుగా పిలువబడుతారు కాబట్టి మీ శరీరేచ్ఛలను నెరవేర్చుకుంటూ మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు. శరీరేచ్ఛను నెరవేర్చుకుంటూ అంటే మరి ఒక స్త్రీ అతన్ని క్వశ్చన్ అడిగింది. ఏమనంటే, ఇప్పుడు గంజాయి ఉంది కదా, గంజాయి ఎవరిచ్చారు? గంజాయిని తయారు చేస్తారా? అది భూమిలో నుంచి వచ్చిద్దా? అది సృష్టికి ఇచ్చింది. సృష్టించే ప్రతిదీ మంచిదేగా. మనం అనుకున్న పిచ్చి మొక్క కూడా దేనికో దానికి ఉపయోగపడిద్ది. ఇప్పుడు సృష్టించే ప్రతిదీ మంచిదైనప్పుడు గంజాయి ఎందుకు మంచిది కాదు అని అడిగింది. ఆయన నవ్వాడు. నవ్వి దానికి ఒక ఆన్సర్ ఇచ్చాడు. ఆయన సంథింగ్ ఏదో ఇచ్చాడు, గుర్తు రావట్లా, బాగా ఇచ్చాడు ఆన్సర్. అలాగే సృష్టిలో ప్రతిదీ మనకు మంచిదే, కానీ ఏదైనా మితిమీరితే
అది మంచిది కాదు. సో మన శరీరాన్ని మనం పాడు చేసుకోవటం కరెక్ట్ కాదు. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఉండటం, దేవుడు ఒక బంతిని ఇసిరేసి నువ్వు అక్కడే ఉండు అన్నట్లుగా చేయలా. బంతి ఇసిరేసి నీ ఇష్టం వచ్చినట్టు ఎగురు అని అన్నాడు. బంతి అటు వెళ్ళింది, ఇటు వస్తే ఇటు వచ్చింది, దాని ఇష్టం అటు ఎగిరిది కావాలంటే పైకి ఎగిరిద్ది, కిందకి ఎగిరి లేకపోతే అక్కడే ఉండిద్ది. బంతికి ఇచ్చిన స్వేచ్ఛ అది. సో ఆ స్వేచ్ఛ మనకిచ్చాడు. నీ ఇష్టం వచ్చినట్టు తిరుగు, చెట్టుని తింటావా, పక్షిని తింటావా, ఏం తింటావో తిను, ఎటు తిరుగుతావో తిరుగు, ఏ స్థలం కావాలో తీసుకో, నీకేం కావాలో అడుగు. ప్రతిదీ స్వేచ్ఛ ఇస్తే మానవుడు ఏం చేస్తున్నాడంటే ఇది నా జీవితం, ఇది నా శరీరం, ఇది నా జ్ఞానం, ఇది నా తెలివి, కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, ఉన్నది ఒకే లైఫ్ అని చెప్పి ప్రతి ఒక్కరు ఇదొక ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఈ యొక్క మత్తులో పడి మన జీవితాన్ని మనమే సగం నాశనం చేసుకుంటున్నాం. ఒక పాస్టర్ గారు ఇప్పుడు మారారు, ఆయన గొప్ప సాక్ష్యం అయింది. ఏంటి అని అంటే ఆయన యవ్వన కాలం 30 సంవత్సరాల దాకా ఆయన మంచి గంజాయి తాగటం, మందు తాగటం, ఎవరినైనా కొట్టరమ్మంటే కొట్టేసి వచ్చేయటం, ఇంటికి వచ్చేసరికి ఒళ్ళంతా బ్లడ్ ఉంటుందంట. అప్పటికే ద్రాడ పిల్లలు ఆయనకి. అసలు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట వినరు, భార్యని కొట్టడం, తల్లిని కొట్టడం, ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు. తర్వాత చివరికి ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలుసుకొని ఆయన ఎరిగి ఒక పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేయడానికి వచ్చారు. అప్పుడు మారాడు ఆయన. ఇప్పుడు సడన్ గా మళ్ళీ ఇంకొక వ్యక్తి, ఆయన ఫారినర్స్. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అయ్యేది ఏంటంటే మగవాళ్ళు కావాలని ఆడవాళ్ళ మారిపోతున్నారు. అట్లాంటి ఒక మగపిల్లాడు యవ్వనస్తుడు 15 ఏళ్ళు, ఆ పిల్లాడు అమ్మాయిగా మారిపోయి తిరుగుతా ఉంటే దేవుడు మాటలు విని దేవుని మాటలు గైకొని ఇది కాదు కరెక్ట్, నీ సృష్టి ధర్మాన్ని మీరుతున్నావు. ఇప్పుడు అబ్బాయి మగాడుగా మారటము, మగాడు ఆడదానిగా మారటం అది జన్యుపరమైన లోపాలు. వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ బైబిల్లో ఉన్నారు కొంతమంది నపుంసకుడు ఫిలిప్ గారి మాట విని బాప్తీసం తీసుకుంటాడు. వెంటనే ఫిలిప్ గారు అట్లా నడి రోడ్లో నుంచుంటాడు, నపుంసకుడు ఆపి ఆయన ఎక్కించుకొని ఇదిగో నాకు ఇది అర్థం కాలేదయ్యా అని అడుగుతా. అంటే నపుంసకుడు అప్పుడే ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాడు. సో అది వేరు, అది దేవుని సృష్టి. కానీ ఇప్పుడేం చేస్తున్నారు, కావాలని మారుతున్నారు. సో అవన్నీ పాపమని ఆయన తెలుసుకొని ఇప్పుడు మళ్ళీ పాస్టర్ అయ్యాడు. ఇప్పుడు పాస్టర్ అంటే మనం అంటే ఇప్పుడు సంఘాలు పెడతాము, అందరిని పిలుచుకుంటాం చుట్టుపక్కల, ఇది మన యొక్క సేవ. కానీ ఫారెన్ కంట్రీస్ లో సేవ ఎలా ఉండదంటే వారు పాస్టర్ అని చెప్పుకోరు, బైబిల్ పట్టుకోవడం, పొద్దున్నే వేసి వెళ్ళిపోవటం, ఏ వీధి దొరికితే ఏ వీధి, ఏ సందు దొరికితే ఆ సందుకి వెళ్ళిపోతారు. ఆ సందు అయిపోయినా మళ్ళీ ఇంకో రోజు అట్లా టార్గెట్ పెట్టుకుంటారు ప్రతి ఒక్కళ్ళు. మనలాగా అట్లా కూర్చొని సంఘాలు పెట్టడం, సంఘాన్ని కూర్చోబెట్టి సందాలు వేయటం, ఇవన్నీ అస్సలు చేయరు వాడు. అలా చేసుకుంటూ యెరూషలేం దాకా వెళ్ళారు. యెరూషలేంలో ఒక స్త్రీ సువార్త చెప్తూ ఉంటే నడి రోడ్లో పెద్ద చైర్స్ తీసి ఆమెను కొడుతున్నారు వేసి. ఏది ఇంత చిన్న పిల్లడు అయితే కాలుతో కొడుతున్నాడు వాడు వచ్చి. ఆమె ఏం చేసింది, ఆమె చెప్పుకుంటూ పక్కకు వచ్చేసి యెరూషలేంలో చెప్తుంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తున్నారని చెప్పి. సో అలా ఒకరినొకడు తగ్గించుకుంటూ ఒకరినొకడు స్వతంత్రులుగా ఉన్నామని చెప్పి ఇష్టపూరితంగా ఉండకుండా దేవునికి మహిమ తెచ్చే వారంగా ఉండాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఇంకో మాట చూద్దాం, ఎఫ్ఎస్సి 4:1. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన సిలువనకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఈ ఖైదీ ఎవరై ఉండొచ్చు? పౌలు గారు జైల్లో ఉండి రాస్తున్నటువంటి మాటలు. ఈ ఖైదీ వ్రాస్తున్నాడు ఏమని? ఏ ఖైదీ అంట? బందిపోటు ఖైదీ కాదు. ఏ ఖైదీ అని చెప్పాడు ఇక్కడ చూడండి. నరహంతకుడు ఖైదీ కాదు, దోపిడీ చేసి దొరికిన ఖైదీ కాదు, ప్రభువునందు ఖైదీ. అంటే ప్రభువుకి ఖైదీ అయిపోయాడు, బందీ అయిపోయాడు.
ప్రభు ఏ చెప్తే అది చేసేటట్లుగా మారిపోయాడు అనమాట పౌలు గారు. ఆయన ఏమంటున్నాడు? శ్రద్ధ కలిగి ఒకరినొకడు ప్రేమతో సహించుచు సమాధానం కలిగి ఉండాలి. అందుకే ఆత్మఫలములలో సమాధానము ముఖ్యమైనది. మరి మత్తయి సువార్తలో ధన్యతలలో చెప్తాడు దేవుడు, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు భూలోకానికి వచ్చిందే సమాధానపరచడానికి అందరిని. సో మనం కూడా సమాధాన పరిస్తే మనం కూడా కుమారులాగే ఉంటాం, కుమారుని పోలి ఉంటాము. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమిస్తూ సమాధానపరుస్తూ ఒకరికొకరు హెచ్చుగా కాకుండా తగ్గుగా కాకుండా ఒకరికొకరు ఘనత వహించుకుంటూ ఇలా ఈ విధంగా ఇటు విధంగా కొనసాగాలని బైబిల్ తెలియజేస్తుంది. ఇంకొకటి చూద్దాం, కొలస్సీ 3:9. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. ఒకనితోనొకడు అబద్ధములాడకుడి. ఏం ఆడకూడదు? అబద్ధం ఆడకూడదు. కొన్ని విషయాల్లో చూసినట్లయితే మన సహోదరుల విషయంలో కానీ పక్కవారి విషయంలో కానీ మనం ఇప్పుడు ఒక మాటని తర్వాత వెంటనే ఇంకొక మాటని మార్చేస్తూ ఉంటాం. సో అట్లా ఒకరినొకడు అబద్ధములాడకుడి. అబద్ధానికి దేవుడు చాలా ప్రాముఖ్యత ఇచ్చాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. అది ఆజ్ఞ. అబద్ధమాడిన ప్రతి ఒక్కరిని దేవుడు శిక్షించాడు. తర్వాత ఎఫెసీ 5:21. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. భయముతో క్రీస్తునందలి భయముతో ఒకరినొకరు లోబడి ఉండుడి. ఒకరినొకడు లోబడి ఉండి. ఎవరి యందు ఉండాలి భయం? క్రీస్తునందు ఉంటుంది. క్రీస్తునందు ఉండాలి. కానీ మనం ఎవరికి భయపడతాం? ఎవరికి భయపడచ్చు? ఎవరైనా ఏమన్నా అంటారేమో, ఎవరన్నా వచ్చి చంపేస్తారేమో, ఏ రోగం వచ్చేసిద్దేమో. ఇప్పుడు పాస్టర్లన్నీ కొత్తగా వచ్చే భయం పాస్టర్లకి ఏంటంటే మామూలు బియ్యం తింటే షుగర్ వచ్చేసిద్ది కాబట్టి దంపుడు బియ్యం తినాలి. ఇప్పుడు ఎంత ఖర్చు అయినా సరే. ఇంకేం తినాలి? ఉడకబెట్టిన వెజిటేబుల్స్ బాగా తినాలి. ఉప్పు ఎక్కువ తినకూడదు, మళ్ళీ బీపీ వచ్చేసిద్ది. పాస్టర్లకు వచ్చే భయం, ఇది ఎక్కువ తింటే అది వచ్చిద్ది, అది ఎక్కువ తింటే ఇది ఎక్కువ వచ్చింది. కానీ మనకేం భయం ఉండాలి? ఫస్ట్ క్రీస్తునందు భయం ఉండాలి. అందుకే దేవుడు అంటే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటే అది ఖచ్చితంగా నేను తీసేసుకుంటా. అదే నీ ప్రాణాన్ని నువ్వు వదిలేసావు అనుకో, అట్లా దేవుడు నీకు ప్రాణాన్ని దక్కేలా అవకాశం ఇస్తాడు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు డైట్ దేనిలో ఉండాలి? ముఖ్యమైన డైట్ క్రీస్తునందు భయం ఉండాలి ఫస్ట్. ఆ భయం ఉంటే ఆటోమేటిక్గా వచ్చేసింది. అబ్రహాం గారు ఏం డైట్లో ఉన్నారు? సారా గారు ఏం డైట్లో ఉండి 90 ఏళ్ల వయసులో ఒక పురుషుడికి జన్మనిచ్చింది కదా? హన్నా గారు ఏ డైట్లో ఉండి సమూయేలు గారిని అన్నారు ఎన్నో సంవత్సరాల తర్వాత. అది కూడా డైట్లు ఏం లేవు అప్పుడు. భక్తి, భయము, ప్రేమ దేవుడు అంటే. కాబట్టి అప్పట్లో వాళ్ళు చరిత్రలు నిలిచారు. మనకేముంది ఇప్పుడు? మనకేం లేదు. డైట్లు, మొలకలు అవి తింటాం. ఆరోగ్యాన్ని కాపాడుకునే భయం ఎక్కువ మనకి. ఒక సంవత్సరాన్ని పెంచుకోవాలనే భయం. ఏం చేస్తాం? సంవత్సరం పెరిగి ప్రశాంతత ఉంటుందా? మనశ్శాంతి ఉంటుందా? హ్యాపీగా బ్రతకగలమా ఈ ప్రపంచంలో? ఎండ ఎక్కువైతే తట్టుకోలేం, ఏసీలోకి వెళ్ళిపోతాం. వర్షం ఎక్కువైందా, నీళ్ళు ఎక్కువైతే తట్టుకోలేం, ఎత్తుకెళ్తాం ట్రై చేస్తాం. చలి ఎక్కువైందా తట్టుకోలేం, దుప్పట్లు ఎక్కువ కప్పుకుంటా ఉండు. ఈ దేనికి తట్టుకోలేనటువంటి ఈ శరీరానికి ఎక్కువ సంవత్సరాలు ఇచ్చి నువ్వేం చేస్తావు? ఈ శరీరాన్ని ఇంకా కష్టపెట్టడం తప్పితే. ఉప్పు ఎక్కువైతే బీపీ వచ్చింది, అన్నం ఎక్కువ తింటే షుగర్ వచ్చింది, నిద్ర ఎక్కువ పోకపోతే ఇంకా లోపల ఉన్నటువంటి జబ్బులన్నీ భయపడతాయి. ఏదో ఒకటి బయట పెడుతూనే ఉంటుంది ఈ శరీరం. దాన్ని మనం ఎక్కువ కాపలా కాయటం కంటే దేవుని ఎందుకు భయం భక్తుంటే ఈజీగా సరిపోయింది. ఒక ముసలావిడ మా తాతయ్య వాళ్ళ ఊర్లో నన్ను తీసుకెళ్ళిపోయా నేను రెడీగా ఉన్నాను అంటున్నాను. ఆమె రెడీగా ఉంది, నా చుట్టుపక్కల ఉన్న అందరినీ తీసుకున్నాను, నన్ను ఎందుకు తీసుకోవట్లేదు నువ్వు అని అంటున్నావు. అంత గొప్ప మాటలు మనమైతే ఇప్పుడు మాట్లాడలేం. ఎందుకంటే మనం రెడీగా లేము. ఇప్పటికిప్పుడు దేవుడు వచ్చినా సరే నేను రెడీగా లేనయ్యా, నేను బాప్తీసం తీసుకోలేదయ్యా, నేను పాపాలు ఒప్పుకోలేదయ్యా, నేను ఇంకా పాప జీవితాన్ని వదలలేదయ్యా అనే చెప్తూనే ఉంటాం మనం. ఎప్పుడైతే నేను రెడీగా ఉన్నాను
అన్న మాట నోట్లోంచి వచ్చిద్దో అప్పుడు మనం జీవితం సరిగ్గా జీవించాం, మనకు బ్రతుకు కరెక్ట్ గా ఉంది, దేవుడు మనకిచ్చిన బ్రతుక్కి కరెక్ట్ కారణం ఉంది అని అర్థం. తర్వాత ఇంకొక మాటను గమనిద్దాం. 1 దశలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. 1 దశలోనికలు 4:18. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి. ఆదరించుకోవటం అంటే ఏంటి? ఒక స్త్రీ ఇంతకుముందు కుష్ఠవ్యాధి బాగుండేది, ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ ఊరికి అంటువ్యాధిగా అంటేసేది, లెప్రసీ. ఇప్పుడంటే మందులు వచ్చాయి, అప్పట్లో లేవు. ఇక అప్పట్లో ఏం చేసేవాళ్ళు, తీసుకొని ఊరు పెట్టేసేవాళ్ళు, ఇక అంతకంటే వాళ్ళకేం మందులు లేవు. సో ఏం చేసేవాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి వెళ్ళిపోతూ ఉంటే అదొక పురుగు, ఆ గడ్డల్లో పురుగు ఇట్లా బయటకు వస్తూ ఉంటది. ఆ గడ్డ ముదిరితే ఆ పురుగును తీసేస్తా ఉంటే కొత్త క్యూర్ అవుతాయి ఆ గడ్డలు. ఆ పురుగులు వాళ్ళు తీసుకోలేరు, గోళలతో సహా వచ్చేస్తాయి ఇంతంత గడ్డలు. వాటి మధ్యలో సీము, దురద పుడతానే ఉంటది, గోక్కోగలేక సావాలి. మళ్ళీ ఆ సీము నుండి వాసన, చుట్టూ ఈగలు, అది వాళ్ళకి చిరాకు పుట్టింది, వాళ్ళు ఏం చేసుకోలేరు, వాళ్ళ వైద్యం. ఒక స్త్రీ వాళ్ళందరికీ ఒక హాస్పిటల్ కట్టించి వాళ్ళందరినీ అక్కడ పెట్టి వాళ్ళకి ఏ విధంగా చేసిందో తెలుసా సేవలు? ఏళ్ళతో తీయలేక నోటితో తీసింది ఆ పురుగులను. కనీసం మనం దగ్గర కూడా వెళ్ళాం. ఆమె నోటితో పురుగులు చేస్తుంది, తీసి కుష్టి వ్యాధి వాళ్ళని ఆదరించింది. ఆమె మూలంగా ఎంతమంది బతికారో ఇలాంటి వాళ్ళు. ఎక్కడైతే రోడ్డు మీద ఎవరైనా కనిపించారా బాగానోళ్ళు తీసుకెళ్ళిపోయేది, వెంటనే తీసుకెళ్ళిపోతే ఏ జబ్బైనా సరే దగ్గరుండి ప్రేమగా చూసుకోవటం మొదలు పెట్టింది, వారికి జబ్బు నయం చేసింది. ఇది ఎలా తెలిసింది అని అంటే ఆమె నర్సుగా చేస్తూ ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఆమెతో అసిస్టెంట్ నర్సులు ఉంటారుగా, వాళ్ళు వచ్చి చూసేవాళ్ళంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదంట. అమ్మో వాసన వస్తుంది వీళ్ళ దగ్గరికి వెళ్తే, ఆల్రెడీ కుష్టి వ్యాధి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మనకు వచ్చేసింది, అది అంటువ్యాధి, కాబట్టి ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. ఈమెం చేసేది, ఈ మొక్కతే వెళ్ళేది, గ్లౌజ్ వేసుకొని, మాస్క్ వేసుకొని, ప్రొటెక్షన్ వేసుకొని. వాళ్ళు పక్కన నుంచి చూసేవాళ్ళంట, అంతే. అది తీసుకెళ్ళి ఆమె వాళ్ళ హయ్యర్ అథారిటీస్కి చెప్పారంట, చేస్తున్నా ఆమె మన పని, హయ్యర్ నర్స్ కదా ఆమె చేస్తున్నట్టే చాలా గొప్పగా చేస్తుంది, మేము కూడా చేయలేని విధంగా చేస్తుందని వాళ్ళ సాక్ష్యం చెప్పారు ఆమె గురించి. ఉన్నటువంటి కురుపులను అట్లా నోటితో తీయటం, దగ్గరకు చేర్చుకొని ఏ జబ్బున్న వాళ్ళైనా సరే ఆదరించి వారికి నయం చేస్తూ ఉండేదంట ఆ స్త్రీ. సో మనం అలాంటి వాళ్ళని దగ్గరకు తీసుకోవాలి, కరోనా పేషెంట్ మన ఇంట్లో పెట్టుకోవాలని నేను చెప్పట్లా, కానీ ఏ విధంగా ఆదరించాలి వారిని? ప్రేమ విషయంలో. ఇప్పుడు ఏదన్నా కోల్పోయారు, దగ్గరుండి ధైర్యం చెప్పాలి. 2-3 రోజులకి వెళ్ళామా, బాగున్నారా, అంత కుశలతైనా, ఏమన్నా అయితే చెప్పండి, ఏమైనా ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి, మీకు మేము ఉన్నాం. అట్లా ఒకరినొకరు ఆదరించుకుంటూ ఉండాలి అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఇంకో మాట గమనిద్దాం. యాకోబు పత్రిక 4:11. యాకోబు పత్రిక 4:11. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి, తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడవు కాక న్యాయము విధించు వాడవైతివి. ఇక్కడ ఫుట్ నోట్లో తీర్పరి వైతివి అని అంటారు. ఒకరినొకడు తీర్పు తీర్చుకోకూడదు. ఏ విషయంలో తీర్పు తీర్చుకోకూడదు? మనం ఇందాక చూసాం, ఒకరికొకడు తీర్పు తీర్చుకోవాలని ఉంది. మరలా దేవుడే తీర్పు ఏ విషయాలలో తీర్పు తీర్చకూడదు అని అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా చూస్తే కొన్ని విషయాలు, ఇప్పుడు నేనున్నాను, నేనేం చేశాను, మోషే గారిని తీసుకుందాం ఎగ్జాంపుల్గా. ఇద్దరు ఐగుప్తీయులు కొట్టుకుంటూ ఉంటుంటే
ఈయన వెళ్ళి కొట్టుకోవద్దయ్యా, ఆగండి అయ్యా అని చెప్తాడు. నువ్వు చెప్పేది ఏంది నాకు అని చెప్పి ఐగుప్తుడు వెనక్కి నడతాడు. నన్నే వెనక్కి నడతావా, నేను రాజకుమారుణ్ణి అని చెప్పి మోషే గారు ఏం చేస్తారు, ఐగుప్తుని చంపేస్తాడు. చంపేసి వెంటనే పాతేస్తాడు కింద. ఒక ఐగుప్తుడు ఇజ్రాయేలీయుడితో యుద్ధం చేస్తాడు, కొట్టుకుంటా ఉంటాడు. సో ఆ ఇజ్రాయేలీయుడు పారిపోతాడు. పారిపోయి ఎంతమందికి చెప్పాడో తెలియదు కానీ పారిపోయాడు. తర్వాత రోజు అట్లాగే ఇద్దరు ఐగుప్తీయులు కొట్టుకుంటున్నారు. మోషే వెళ్ళి మళ్ళీ అయ్యా కొట్టుకోవద్దు, ఎందుకు అయ్యా కొట్టుకుంటున్నారు అంటే, ఇప్పుడు మేము నువ్వు చెప్పింది అనకపోతే నన్ను అప్పుడు ఐగుప్తుని చంపేసినట్టు మమ్మల్ని కూడా చంపేస్తావా ఏంది అన్నాను. అది విని ఆయన భయపడి పారిపోతాడు. ఆయన పారిపోకుండా, లేదు నేను చంపలేదు, నువ్వు చూసావా, మీరిద్దరు ఇప్పుడు కొట్టుకుంటున్నారు అని చెప్పి వాదిస్తే అది తప్పు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ కంటిలోని నలుసు నువ్వు ఫస్ట్ గుర్తించకుండా ఎదుటి వాళ్ళ కళ్ళు నలుసుంది, నీ కళ్ళు నీళ్లు గారుతున్నాయి, నీ కంట్లో జబ్బు ఉంది అని చెప్పే అంత అర్హత మనకు లేదు అని ఈ వచనం తెలియజేస్తుంది. కాబట్టి ఫస్ట్ మనకి మనం తీర్పు తీర్చుకొని తర్వాత ఎదుటి వారికి తీర్పు తీర్చాలి కానీ మనలో తప్పు ఉంచుకొని ఎదుటి వారిలో తప్పు వెతికి ఇదిగో బైబిల్కి వ్యతిరేకంగా నువ్వు చేసావు, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నావు అని చెప్పి సూక్తులు చెప్పకూడదు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. తర్వాత ఆఖరి వచనం ఇంకోసారి చూద్దాం. 1 పేతురు 5:13. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. 5:13. బబులోనులో మీ వలె నేర్పరచబడిన ఆమోయు నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రేమగల ముద్దుతో ఒకరినొకడు వందనములు చేయుడు. ప్రేమగల ముద్దు, కపటమైన ముద్దు ఉంటాయి. బైబిల్లో 2 ఉన్నాయి ఈ ముద్దులకు అర్థాలు. ప్రేమగల ముద్దుగా మనం ఒకరికొకరు ఇచ్చుకోవాలి, కానీ కపటమైన ముద్దులు ఎక్కువగా ఉంటాయి. అక్కడ ఇస్కరియోతు యూదా గారు యేసుక్రీస్తు ప్రభువాన్ని పట్టించినప్పుడు దగ్గరకు వచ్చి, నేను ఎవరైతే ముద్దు పెట్టుకుంటానో వాళ్ళే క్రీస్తు అని చెప్పి సైనికులు చెప్తాడు. వచ్చి యేసుని ఇలా పట్టుకొని నీకు శుభం కలుగును గాక క్రీస్తు అని చెప్పి ముద్దు పెడతాడు. ఎందుకయ్యా అలా ముద్దులు పెట్టి పట్టేస్తా ఉంటాడు ఆయన ఎటకారంగా. సో అది దొంగ ముద్దు, పట్టించే ముద్దు, మనల్ని మోసం చేసినటువంటి వెన్నుపోటు ముద్దుగా భావిస్తాం. కాబట్టి అటువంటి ముద్దులు మనకు కాకుండా ప్రేమ కలిగి ఉండి మన మనసులో ఏవి కల్ముషం లేకుండా, వారి మీద ఏ కోపం లేకుండా, పగ లేకుండా, కుట్ర లేకుండా ప్రేమ కలిగి ఒకరికొకరు ముద్దు పెట్టుకొని వందనాలు చెప్పుకోవాలి. అందుకే ప్రతి ఒక్కరు మన సంఘస్థులు అక్కడ కనిపించినా సరే వందనాలండి, ప్రైజ్ ది లార్డ్ అండి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ ఆజ్ఞ మూలంగానే మనకు అలవాటు అలవడింది. సో ఈ మాటలు మన హృదయంలో భద్రపరచుకోవాలని మనం చేస్తున్నా. ఇటు విధంగా మనం కానీ ప్రేమ కలిగి ఉంటే ఖచ్చితంగా దేవుడు మనలను తన పరలోక రాజ్యానికి ఆస్తికర్తలుగా చేస్తాడు అని చెప్పి మనకు వాగ్దానం దయచేశాడు. కాబట్టి మనం కూడా ఇటు ప్రేమను కలిగి ఉండాలని మనం చేస్తూ చిన్న మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించి మనలో బలపరచునుగాక. ఆమేన్. అందరి తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో స్వగృహాలకు వెళ్దాం. పరిశుద్ధుడు 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 ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహంలోతోనూ పొగడబడుచున్న తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. నిన్నటి వరకు మీరు ఇక్కడ కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతో మంది రోజులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవులకు ఉంచారు. వందనము నా తండ్రి ప్రభా, ఈ రోజు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనములు. ఈ యొక్క ఆదివారపు దినమున పాటల్లోనూ తండ్రి, ప్రార్థన విషయంలోనూ, వాక్య భాగంలోనూ మీరు తోడుగా ఉన్నటువంటి విధానం బట్టి వందనములు. అయా గైకొనినటువంటి విధానంలో నా ప్రభువా మీరు తోడుగా ఉన్నారు. మా యొక్క ఆలోచనలు మీ స్వాధీనంలో ఉంచుకున్నారు. వందనములు. నా తండ్రి ప్రభు, విన్నటువంటి ప్రతి ఒక్క వాక్య భాగం మా హృదయంలో భద్రపరచండి. అయా నీవు చెప్పినట్టుగానే మేము కూడా ప్రేమ కలిగి ఉండి నీ అందు తండ్రి ప్రభా కుమారులుగానే నీ కుడి పార్శ్వంలో కూర్చునే అవకాశం మాకు ఇవ్వండి. నా తండ్రి అటు ప్రేమను మేము పొందుటకు సహాయం చేయండి. ఇరుగు పొరుగు వారందు మేము ప్రేమ కలిగి ఉండటకు సహాయం చేయండి. అయ్యా తండ్రి ఎటువంటి పాపము చేయకుండా తండ్రి ప్రతి ఒక్కరి విషయంలోనూ ప్రతి కార్యములలోనూ ప్రేమ కలిగి ప్రారంభించే కృపను మాకు అనుగ్రహించండి. ఇక నుండి ప్రేమ కలిగేటువంటి స్వభావం మాలో నింపమని, అట్టి కృపను మాకు అనుగ్రహించమని అయా నీ
చిత్తమైతే మరలా వచ్చే ఆదివారం ఇదే సమయంలో మేమందరం సమకూడి స్తుతించి కనపరిచే భాగ్యం అనుగ్రహించమని అయ్యా మరి రాకపోకలు తోడుగా ఉండండి. ఈరోజు జరిగినటువంటి ప్రతి ఒక్క తండ్రి పరిచయాలు మీరు తోడుగా ఉన్నారు. వందనములు. ఆరోగ్య విషయంలోను, ఆహార విషయంలోను, వాతావరణ విషయంలోను, బిడ్డల విషయంలోను తోడుగా ఉన్నారు. వందనములు. సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్స్ విషయంలో తోడుగా ఉండండి అయ్యా. నా తండ్రి త్వరలో జరగబోయేటువంటి ప్రోగ్రామ్స్ లోను అయ్యా, కండక్ట్ చేయబోయేటువంటి కార్యక్రమాల్లోనూ తోడుగా ఉండండి. చర్చెస్ విషయంలో తోడుగా ఉండండి. కూడికల విషయంలో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామమున పెట్టి అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.